అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారి చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ నేను వచ్చేసి చిదంబరంలో ఉన్నాము. నైట్ అన్నవరం రెస్టారెంట్లో భోజనం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ విఎస్ లాడ్జ్ అని ఉందన్నమాట. కొంచెం దోమలు అయితే ఉన్నాయి. కొంచెం బడ్జెట్ రూమ్ 800కి నాన్ ఏసీ ఇచ్చారు. ప్రస్తుతం టైం వచ్చేసి 8:50 అవుతుంది కదా. మేము ఇప్పుడు పిల్లై కాళీ అమ్మనికి దర్శనం చేసుకొని దాని తర్వాత అందరూ 9:30 కలవమని చెప్పారు టెంపుల్ దర్శనం వెళ్దామని. సో అక్కడ కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఆర్ఎన్ఎస్ రెడీయా? దగ్గరికి ఓకే, రెడీ, లెట్స్ గో. నిన్న నైట్ అన్న వాళ్ళ హోటల్లో పరోటా తిందాం అనమాట. పరోటా మంచిది అంటే ఏం పిండి అది? మైదాకు పిండి అంటుండు. మైదాకు పిండి కాదు, మైదా పిండి. మైదా పిండి అని ఓకే ఓకే. తినేది ఎక్కువ తినదు పరోటా. ఒక రోజా? సరే ఓకే, బాయ్. నీకు కూడా ఒక రోజా? సరే. టైం వచ్చేసి 9:12 అవుతుంది. కాళీ అమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇకైతే పార్కింగ్ ఉంది మంచిగా ప్రశాంతంగా. పార్కింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. మెయిన్ టెంపుల్ దగ్గర చాలా పార్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సాయంత్రం అయితే చాలా ఇబ్బంది పడతారు. శనివారం ఆదివారం కొంచెం చూసుకోవాలి అది. ఓం నమః శివాయ. జ్యూసెస్ కాదు అది. కాళీయమ్మ టెంపుల్ రీసెంట్గా కుంభాభిషేకం చేశారు. చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నారు. టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇప్పుడే ఈస్ట్ గోపురం దగ్గర వచ్చాం. ఇక్కడ పార్కింగ్ వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మామ షాప్ తెలుసుగా, హోటల్ తెలుసా తెలియదా? అదా తమిళనాడు స్పెషల్ పొంగల్. బాగుందా? ఘీ పొడి దోశ చాలా పెద్దగా ఉన్నాయి. క్వాంటిటీ. శివరత్న హోటల్ చిదంబరం. పూరి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ టేస్ట్ ఎట్లుంది? టేస్ట్లో బాగుందా? అద్దు టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ అవునా? నేను సెల్వ బ్రదర్తో కలిసి దర్శనానికి వెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 11 అవుతుంది. టెంపుల్ క్లోజ్ వచ్చేసి 1 o'clock అనమాట. ఈస్ట్ ఫేస్ గోపురం. గోపురం ఎంత పెద్ద ఉందా? ఇక్కడ మ్యూజిక్ ఎప్పుడు వస్తూనే ఉంటాం కదా. చిదంబరం వస్తే ఇదే ఫీలింగ్ ఉంటుంది. మా పిల్లలని ఎప్పటి నుంచో చిదంబరం తీసుకురావాలని కోరిక. ఇది సెకండ్ టైం. This is second time, brother. Yes, brother. When did you come, brother? Dance. That time you came with.
iPhone also take too much space. Yes. అన్న వాళ్ళ పాపకు ఒకటి బాబుకు ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు ఇద్దరు. చూపించానా అద్దు వద్దు, మనకేం వద్దు, ఓన్లీ ఆనందం పేరు. టైం వచ్చేసి 3:30 అవుతుంది ప్రజెంట్. చిదంబరంలో రూము అంతా అనిపించలేదు, 800 రూపీస్ ఛార్జ్ చేసాను. దోమలు బాగున్నాయి అక్కడ. ఇంకా సో మేము మార్నింగ్ అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం చేసుకున్నాం కదా. టువర్డ్స్ తిరువారూరు వెళ్ళమని అనుకుంటున్నాము. మా మమ్మీ మాత్రం విజయలో వదలని పనుకుంటున్నాను అబద్ధం చెప్పి ఇట్లా దాస్తుంది. సరే ఓకే, కానీ అయితే తిరువారూరు డైరెక్ట్ వెళ్ళకుండా ఆంధ్రవేళ మాకు చాలా టెంపుల్స్ ఉంటాయి, అన్నీ కవర్ చేయలేం కాబట్టి కొన్ని సిరికాలి అని ఉంది, అది అవాయిడ్ చేశాను. దాని పక్కనే వైదీశ్వరం కోయిల్ అని ఉంటుంది, ఇప్పుడు అక్కడికి వచ్చాము. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని అంటారు, ఒక నమ్మకం ఇక్కడ. నాడీ జోషం ఒక నాడీ జోషం చాలా ఫేమస్, అది పర్సనల్ అనమాట. అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడు అంతా ఓకే అది వారి పర్సనల్ డిసిషన్, అది మనం మేము చెప్పలేము వాటి గురించి. సో మేమైతే ఖాళీ దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఏంటంటే ఇక్కడ నదిలో బెల్లం అదంతా వేస్తారు, సరేనా ఉంటుంది. అదైతే కొంచెం సైంటిఫిక్గా రీజన్ ఉంటుంది, అది ట్రై చేయొచ్చు. మనకు ఒక నమ్మకం, వేరే ఆప్షన్స్ లేకుండా ఒక ట్రై అయితే చేయొచ్చు. సో దీని తర్వాత మేము టైం బట్టి లలితా సహస్రనామం పుట్టిన ప్లేస్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. దాని తర్వాత నైట్ వరకు మొత్తం కూడా తిరువారూరు రీచ్ అవ్వాలనుకుంటున్నాము. అది అనమాట. చిదంబరంలో అయితే బాగా జరిగింది, చాలా రోజుల తర్వాత సెల్వాన్ని కలిశాను. సో మంచిగా ప్రశాంతంగా దర్శనం అయింది. ఒక 2 hours టెంపుల్ అనేది స్పెండ్ చేసాము, చాలా బాగుంది. ఓం నమ శివాయ. టెంపుల్ లోపలికి వెళ్ళినాము, చాలా మంది జనాలే ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. ఇక్కడ ఉప్పు మిరియాలు తీసుకొని నదిలో కలపమని చెప్తున్నట్టున్నారు. ఇప్పుడు మేము నదికాటి పోయి ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత నదికాటి పోయి స్విమ్మింగ్ చేస్తాం. స్విమ్మింగ్ లేదు వైదీశ్వర్ కోయిల్ స్నానం లేదు, ఓన్లీ ముఖం కడుక్కోవాలంతే. ఇప్పుడే నది దగ్గరకు వచ్చాము, కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్తున్నాం. ఏందన్నా జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త, ఎవరో ఉంటారు మళ్ళీ, అందుకే వద్దని చెప్పిన. లోపల దేవుడు ఉంటాడు. దాదా వైదీశ్వర కోయిల్లో దర్శనం చేసుకున్నాము. ఈరోజు సాటర్డే, జనాలు అయితే చాలామంది ఉన్నారు. రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ ఒక 1 year నుంచి వెళ్ళి నవగ్రహ టెంపుల్స్కి బస్సెస్ ఉన్నాయి అన్నమాట. మేబీ దానివల్ల కూడా అవ్వచ్చు. టూ మచ్ క్రౌడ్ ఉన్నారు. ప్రాపర్ మెయింటెనెన్స్ అంటే ఒక వే వచ్చేవాళ్ళు, ఒక వే వెళ్ళే వాళ్ళు లేదనమాట. ఉన్న వాళ్ళే చూస్తూ ఉన్నారు చాలాసేపు. ముందు కొంచెం విఐపి దర్శనం వాళ్ళు అలాగే ఉన్నారు. సో ఓవరాల్గా దర్శనం అయితే జరిగింది. నెక్స్ట్ లలితా సహస్రనామం పుట్టిన ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్దామా? టైం వచ్చేసి 4:40 అవుతుంది. పిల్లలకు ఆకలి వేసుకుంటే పక్కనే వైద్యేశ్వర కోయిల్ అనుకొని ఉన్న హోటల్లో స్నాక్స్, ఇది లంచ్ తెలీదు, చేస్తున్నాం. ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చాము, అమ్మవారి టెంపుల్ దగ్గరికి. లలితా సహస్రనామం పుట్టిన ప్లేసు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6 అవుతుంది. ఇక్కడ అయ్యవారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయంట 6 గంటలకి. ఎక్కడ ఉంది నెమ్మది? ఎక్కడ అనిపిస్తుంది నీకు?
అది వేరే నెమలి. ఇంకా ఇందాక నెమలి ఉండగా ఎక్కిపోయిందా? ఇందాక 6:15 నుంచి వెళ్ళి ఒక 5 minutes హారతి అయింది. చాలా బాగా జరిగింది అమ్మవారిది. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక బెంగళూరు ఆమెకి అమ్మవారి కాళ్ళ పట్టీలు చేయిస్తా అని కళలో వచ్చిందనమాట. నార్మల్గా విగ్రహానికి అంత గ్యాప్ ఉంటుందా లేదా ఆమె డౌట్ పడితే ఆమె చేయించిన సైజు తీసుకొని వచ్చిందనమాట. సైజు కరెక్ట్గా ఉంది, ఇంకొకటి గ్యాప్గా ఉంది అమ్మవారి విగ్రహంలో. ఓం నమః శివాయ. లలితా సహస్రనామం పుట్టిన ప్లేసు. లలితా సహస్రనామం పుట్టిన ప్లేసు. టెంపుల్ దగ్గర ప్రసాదం పెట్టారు. స్వీటేనా? పొంగలా స్వీటా? స్వీటా పొంగల్. పాయసాన్న ప్రియనే. దేవుని దాకా అటారదు. యాక్చువల్గా అమ్మవారి ఒక భక్తురాలకి కనపడి, బెంగళూరులో ఉన్న భక్తురాలకి కళలో కనపడి నాకు పట్టీలు చేయించమని చెప్తుంది అనమాట. అప్పుడు తనకి ఆ అమ్మవారి సైజు ఎలా చేయించాలో తెలియదు, అసలు ఆ పట్టీలు ఆ విగ్రహానికి పడతాయో తెలియదు. తను ఎలాగో చేయించుకొని తీసుకొని వస్తుంది. కానీ ఆ పట్టీలు ఎగ్జాక్ట్గా సూట్ అవుతాయి ఇక్కడ అమ్మవారికి. తర్వాతనే వీళ్ళకు తెలుస్తుందంటే అమ్మవారికి ఆ కాలు గ్యాప్, ఆ విగ్రహానికి ఆ విగ్రహం కాలుకి గ్యాప్ ఉన్నట్టుగా ఆ గ్యాప్ నుంచి ఆ పట్టీలు పడతాయి అన్నమాట. ఇక్కడ ఓవర్ క్రౌడ్ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రసాదం ఇచ్చారు, కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. ఓం నమః శివాయ. అయ్యవారి టెంపుల్ లోపల మనకి ఇలా ఉంది. ఇక్కడ అయ్యవారి పేరు మేఘనాథ స్వామి. ఈ టెంపుల్లో చాలా ఫేమస్ మనకి ఆర్కిటెక్చర్ ఉంది. గజపృష్ఠ ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. బ్యాక్ సైడ్ ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారిని బుజ్జగిస్తున్నట్టుగా ఉంటారు అయ్యవారు. చాలా రేర్ స్కల్ప్చర్ అనమాట ఇది. ఓం నమః శివాయ. ఒక సైడ్ నుంచి చూస్తే అమ్మవారు కొంచెం కోపంగా ఉన్నట్టు ఉంటుంది, ఇంకొక సైడ్ నుంచి చూస్తే అమ్మవారు కొంచెం నవ్వుతున్నట్టుగా ఉంటుంది. మీరు టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఏనుగు బ్యాక్ సైడ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అనమాట టోటల్గా. టెంపుల్ చాలా ప్రశాంతంగా, తక్కువ మంది జనాలతో, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంది. ఓవర్ క్రౌడ్ అయితేనే ప్రాబ్లం, మెయింటెనెన్స్ దగ్గర ఇబ్బంది అవుతుంది, జనాల కోపాలు తాపాలు. ఓం నమః శివాయ. టెంపుల్ అంతా ఖాళీ, ప్రశాంతం. యోగా చేస్తారు, వీళ్ళు ఎక్సర్సైజులు చేస్తారు టెంపుల్లో. ఇంకా మేము ఇలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. తిరువారూర్ సైడ్ ఒక 15 minutes జర్నీ ఉంది. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. ఏరియా అంటే మంచి ఏరియా అనమాట. మొత్తం నాయన్మాళ్ళు ఆల్వార్స్ తిరిగిన ప్లేస్. చూసిందా నేను ఎట్లా వేసినా? మళ్ళీ చేస్తావు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అనుకున్న వీడియోలో పడుతుంది. తప్పింది కదా, తిన్నా కదా. ఓకే ఓకే దా పోదాం దా. చాలు చాలు చాలు. స్కై చాలా బాగుంది. చాలు 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 చాలు. రాగిని నందిని నందిత ఏగిని హరిగిరి నందిని నందిత ఏజిని విశ్వ వినోదిని నందనువే గిరివర శిరోది వాసిని
విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని నెక్స్ట్ డే మార్నింగ్ 7 అవుతుంది. నేను తిరువారూర్ రీచ్ అయ్యాను. మేము నిన్న మార్నింగ్ చిదంబరం నుంచి స్టార్ట్ అయినప్పుడు వైదీశ్వరం కోయిల్ వెళ్ళాము కదా. వైదీశ్వరం కోయిల్ తర్వాత లలిత సహస్రనామం పుట్టిన ప్లేస్కి వెళ్ళాము. తిరుమైచూర్ ఆ ఊరు పేరు. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మీరు ఈ లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇది చూద్దామని కాకుండా అక్కడ ఉన్న అనుభూతి పొందేలా ప్లాన్ చేసుకోండి. ఏదో చూసినామా వెళ్ళిపోయినామా కాకుండా అక్కడ వచ్చినప్పుడు ఆ డిసిప్లిన్గా ఉండడం, సైలెంట్గా ఉండడం, ఇవి మెయిన్ అన్నమాట. వచ్చినామా చూసినామని కాకుండా ఆ ప్లేస్కి మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక గౌరవం ఇవ్వాలి, సైలెంట్గా ఉండాలి. అది సో ప్రజెంట్ అయితే నిన్న నైట్ తిరువారూర్ రీచ్ అయ్యాము. నాకు ఒకరు అరుణాచల మాధవి గారు అని చెప్పేసి నాకు లాస్ట్ టైం తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఒక కాంటాక్ట్ ఇచ్చారు, తిరువారూర్కి సంబంధించింది, కుమారయ్య గారు అని. వారికి ఫోన్ చేశాను నేను చిదంబరంలో ఉన్నప్పుడు, ఇట్లా తిరువారూర్ వద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి. సో మీరు రండి అని చెప్పారు. వాళ్ళు ఇక్కడ మఠంలో నాకు ఇచ్చారు. ఫస్ట్ రాగానే వాళ్ళు డైరెక్ట్ డిన్నర్కి పిలిచి మంచిగా డిన్నర్ తీసిన తర్వాత పైన మాకు రూమ్ ఇచ్చారు, ఏసీ రూము. ఇదంతా ఫ్రీ అన్నమాట. ఇదంతా ఒక మఠం, భక్తుల కోసం ఏర్పాటు చేసిన మఠం. ఈ తిరువారూర్ ఏరియా, ఈ చిదంబరం నియర్ బై ఏరియా మొత్తం శివభక్తులు ఉంటారనమాట. శివభక్తులు ఎట్లా అంటే చాలా ప్రేమతోటి, నాయన్మార్స్ అని ఉంటారు కదా, నాయన్మార్స్ సంబంధించిన శివభక్తులు ఉంటారు. వాళ్ళని అడియార్స్ అని అంటారనమాట. ఈ అడియార్స్ కోసం ఈ మఠం ఇక్కడ తిరువారూర్లో ఉంది. చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారన్నమాట వీళ్ళు. చాలా మనిషికి అందరినీ ఒక శివునిలాగే చూస్తారు, శివభక్తులని శివునిలాగే చూస్తారు. స్వయంగా ఈ తేవారంలో ఈ నాయన్మార్స్ చెప్పిన దాంట్లో శివయ్య ఏం చెప్పాడంటే, నేను నా భక్తులకి దాసుని అన్నట. భక్తులు దాసుని అన్నమాట. సో శివుడే స్వయంగా ఒక శివభక్తుడు ఉంటే ఆ భక్తునికి దాసుడే అయిపోతాడు అనమాట. అంత ప్రేమగా వీళ్ళు చూస్తారు. అందుకని వీళ్ళు ప్రతి ఒక్క భక్తుల్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా ఇస్తారు. చాలా బాగా నచ్చింది ఇక్కడ ఉండడం నాకు. మా రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా రూము. పిల్లలు ఇంకా పడుకున్నారు. చాలా పెద్దగా ఉంది. ఒక 20 మంది దాకా కూడా పడుకోవచ్చింది. గ్లీజర్, వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్ అన్నీ ఉన్నాయి. నాకు ఈ రూమ్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు నాయన్మార్స్ అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను నాయన్మార్స్ గురించి తెలిసినప్పుడు నాకు మెయిన్గా ఈ తిరువారూర్ వచ్చిన తర్వాతనే అసలు నాయన్మార్స్ అంటే ఏంటి అర్థమైంది. నేను 5 ఇయర్స్ బ్యాక్ సోలో ట్రావెలింగ్ చేసినప్పుడు తిరువారూర్ వచ్చి దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసే భాగంలో యూట్యూబ్లో నాకు అరుణాచల మాధవి గారి వీడియోస్ కనిపించాయి. ఆమె కంప్లీట్గా నాయన్మార్స్ గురించే రీసెర్చ్ చేసి, ఈ నాయన్మార్స్ అంటే శివభక్తులు అనమాట. వీళ్ళు 63 మంది ఉన్నారు. వీరు వెళ్ళి పాటలు పాడిన ప్రాంతాన్ని పాదల్పేట స్థలం అని అంటారు. ఈ 270+ వరకు ఉన్నాయి. చాలా వరకు తమిళనాడులో ఉన్నాయి. మన శ్రీశైలం కూడా ఒక పాదల్పేట స్థలం, మన శ్రీకాళహస్తి కూడా ఒక పాదల్పేట స్థలం, అరుణాచలం, చిదంబరం. ఈ చిదంబరం రేడియస్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఈ తిరువారూర్ రేడియస్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇక శివభక్తులు ఎలా ఉంటారంటే, ఒక కత్తి పట్టుకొని నిన్ను చంపడానికి వచ్చినా నువ్వు త్రిపుండాలు ధరిస్తే వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ ఉంటారనమాట. అంత డీప్ శివభక్తులు ఉంటారు. నాయన్మార్స్ చరిత్రలు చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా నాయన్మార్స్ గురించి వినండి, చాలా బాగుంటుంది. సో ఆ నాయన్మార్స్ కృప వల్లనే నాకు ఇక్కడ ఇంతవరకు కాంటాక్ట్ దొరికి ఇక్కడి వరకు వచ్చిందని అనుకుంటున్నాను. ఓం నమః శివాయ. పిల్లలైతే
బాగున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టెంపుల్స్లో చాలా మంచిగా డిసిప్లిన్గా ఉన్నారు. కారు ఎక్కంగానే కొంచెం అల్లరి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 7 days నుంచి మేమే నలుగురమే తిరుగుతూ ఉన్నాము. వాళ్ళకి అల్లరి చేసే టైం లేదు. కారు ఎక్కినప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కాస్త అల్లరి చేస్తున్నారు. తిరుమంచు లలితాదేవి అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత తిరువారూరు వస్తున్నప్పుడు మంచిగా భజనలు కూడా చేశారు ఇద్దరు. మేమందరం పాటలు కూడా పాడుకున్నాం. బాగా అనిపించింది. రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. నేను 3 years బ్యాక్ అట్లా ట్రావెల్ చేసినప్పుడు, దానికన్నా ముందు ట్రావెల్ చేసినప్పుడు రోడ్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉండేవి. ప్రజెంట్ మాత్రం రోడ్లు చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. చిదంబరం నుంచి అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. రేడియస్ జస్ట్ ఒక 30 kilometers, 15 kilometers అట్లా అన్ని హాఫ్ అన్ అవర్ 1 hour జర్నీలో చాలా టెంపుల్స్ చూడొచ్చు. ఇక్కడ చాలా పాదలపిక స్థలాలు ఉన్నాయి. చూడాలి ఇప్పుడు ఈరోజు ఏం చేస్తాను అనేది. ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ ఈ అప్డేట్. సో మన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ డివోషనల్ సీరియస్ పీపుల్కి సజెస్ట్ చేయండి. మనదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కాదు, ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్ నేను ఏమైతే దాని ఒక అనుభూతి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ వీడియోస్ తీసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక న్యూస్ రీడర్లా ఉండాలనుకోవట్లేదు. కంప్లీట్గా ఫీల్ అయ్యి ఆ ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓం నమః శివాయ.